నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కనక మహాలక్ష్మి ఆలయంలో మహాకుంభాభిషేకం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు. ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి టిట్కో కాలనీలను సందర్శించిన కలెక్టర్ అంబేద్కర్. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. వైకాపా నాయకురాలు వరదు కళ్యాణి. విజయనగరంలో ఆర్ఎండ్బి జంక్షన్ వద్ద సాయి వారాహి ఫుడ్ కోర్ట్ పేరిట నూతన హోటల్ ప్రారంభమైంది. ఈ ఫుడ్ కోర్ట్ను చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మల్టీ క్యూజన్ రెస్టారెంట్ తదితర విభాగాలను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాకలపాటి రఘువర్మ తదితరులు ప్రారంభించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి జంక్షన్ సమీపంలో సాయి వారాహి ఫుడ్ కోర్ట్ను కోట్ల సుగుణాకరరావు నూతనంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ హోటల్ను ప్రారంభించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోట్ల సీతా మహాలక్ష్మి సన్యాస్ అప్పలనాయుడు సొసైటీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం జాయ్ ప్లే కోర్ట్ను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రికెట్ నెట్లో మంత్రి కాసేపు క్రికెట్ ఆడి సేద తీరారు. అనంతరం విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాకలపాటి రఘువర్మ హోటల్లోని స్వీట్స్, మల్టీ క్యూజన్ రెస్టారెంట్ తదితర విభాగాలను ప్రారంభించారు. హోటల్లో ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని కోట్ల సుగుణాకరరావు మాట్లాడుతూ, పేద మధ్య తరగతి వర్గాలకు రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించామన్నారు. రుచి, శుచి, నాణ్యతతో రాజీ పడకుండా క్వాలిటీ, క్వాంటిటీతో కూడా మంచి ఆహారాన్ని అందిస్తామన్నారు. అలాగే పేద విద్యార్థులకు తమ ట్రస్ట్ ద్వారా విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ, టీడీపీ నేతలు బొద్దల నరసింగారావు, ఐవీపీ రాజు, ప్రసాద్ లక్ష్మి వరప్రసాద్, ఇందుకూరి సుధారాణి, ఆల్తి బంగారబాబు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో ఉండే ప్రజలందరికీ 2025 శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వారాహి ఫుడ్ కోర్ట్ అని మన గవర్నమెంట్ మంత్రివర్యులు, అలాగనే మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు, ఎంపీ గారు అందరూ వచ్చి వారాహి ఫుడ్ కోర్ట్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగనే విజయనగరంలో పెద్ద హోటల్ సంబంధించిన పేదలకు ఏదైతే ఉన్నదో విజయనగరం రేట్లో ఏ హోటల్లో ఉన్న హోటల్ రేట్లు అన్నింటికంటే కూడా 10% తగ్గించి ఇవ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో క్వాలిటీ, క్వాంటిటీ, మంచి రుచికరమైనటువంటి వంటలతో వడ్డించి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని సేవ దృక్పథంతో క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ హోటల్లో ఒకటే కాన్సెప్ట్ కాకుండా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కూడి బట్ట ఇవ్వాలని ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు సహాయం చేసి వాళ్ళ ఫీజులు కట్టడానికి కూడా మాకు ఈ ట్రస్ట్ తరఫున మాకు అవకాశం ఉంది కాబట్టి ఎవరు వచ్చినా సరే మాకు వచ్చినట్టుగైతే మాకు సహకరించినట్టుగైతే వాళ్ళు సహకరించడానికి మేము ఇప్పుడు కూడా వెళ్ళ ఉంటాం. విజయనగరం పాత బస్టాండ్ సమీపంలో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం మహా అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించి అన్నంతో మహా కుంభాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు అమ్మవారిని దర్శించి తరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో సిటీ బస్టాండ్ ఆవరణలో గల కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాస పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసం అనంతరం వచ్చే గురువారం కావటంతో అమ్మవారికి అన్నంతో మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అర్చకులు గాయత్రి శర్మ ఆధ్వర్యంలో వేకుజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అమ్మ దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తుల గోత్రనామాలతో అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి పసుపు, కుంకుమలు, గాజులు భక్తులకు అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందించారు. అమ్మవారి పూజాధికాలు పూర్తయిన తర్వాత అమ్మవారికి అన్నంతో కడు రమ్యంగా మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గాయత్రి శర్మ మాట్లాడుతూ, మార్గశిర మాసం సందర్భంగా 4 గురువారాలతో పాటు నిత్యం అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమాలు, కుంకుమ పూజలు నిర్వహించామన్నారు. మార్గశిర మాసం సందర్భంగా అమ్మవారు
దీక్షలో ఉంటారని, మార్గశిర మాసం పూర్తయిన తర్వాత అమ్మవారికి అన్నంతో మహా కుంభాభిషేకం చేసి అమ్మవారికి శాంతి చేశామన్నారు. ఈ 4 వారాలు చేసిన పూజలు ఒక ఫలితం, నేడు జరిగే అభిషేకం కార్యక్రమంలో పాల్గొని చేసే పూజా ఫలితంతో సమానమన్నారు. అమ్మవారి మహా కుంభాభిషేకం పూజలు నిర్వహించి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు నెల్లాలు పూజ చేసినటువంటి ఈ ఒక్క రోజు అమ్మవారికి అన్నశాంతి కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి నెల్లాలు కూడా దీక్షతో ఉంటుంది. అమ్మవారు ఈ యొక్క దీక్ష విరమణ ఈ రోజుతో అవుతుంది. అలాగే ఈ నెల రోజులు కూడా అమ్మవారికి లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ హోమం, అలాగే ప్రతి నిత్యం కూడా హోమాలు, అలాగే పంచామృత విశేష అభిషేకాలు జరుగుతాయి. ఈ యొక్క అభిషేకాలు పూజా కార్యక్రమం ఈ నెల్లాలు చేసినటువంటి ఎంతో ఈ ఒక్క రోజు కూడా ఆ యొక్క అన్నప్రసాదం పూజ అంత చాలా కార్యక్రమం కుంభాభిషేకం అనేటువంటి చేస్తాం. అందరూ కూడా పసుపు కుంకాలు ఇవన్నీ చేస్తారు. కానీ అన్నంతోనే అమ్మవారికి విశేషంగా పూజ చేస్తారు. పూజ చేసి అందరు ముత్తైదులందరూ కూడా భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత మనం పూజలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ గోత్రం పేర్లు తీసుకుని వారందరూ కూడా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ, అమ్మవారి గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే సంతానం లేనటువంటి సంతానం, పెళ్లి కానిటువంటి పెళ్లి వాళ్ళకి జరగడం కూడా జరుగుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి, దినదిన అభివృద్ధి, మనం ఏ కోరిక అనుకుంటే ఆ విధంగా ఆ కోరిక అవుతుంటుంది. అలాగే మార్గశిర మాసం నెల రోజులు చేసేటువంటి ప్రతి లక్ష్మీవారం అలాగే ఎలాగవుతుందో ఈ లక్ష్మీవారం కూడా అందరూ కూడా చెయ్యాలి. 4వ వారం 5వ వారం కూడా పూజ చేయాలి అమ్మవారికి. అలాగే మన మురుగన్ గారు మన అన్నదానానికి ఎంత ఇదైతే బియ్యం కూడా అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కూడా మనకి సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు కాగారని చెప్పి కోరుకుంటున్నారు. అందరూ సహాయ సహకారం అందించారు. అలాగే ప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా వైసీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ఫ్లెక్సీలను కొంతమంది ఆగంతుకులు చించివేశారు. ఈ ఘటనపై స్పందించిన మాజీ డిప్యూటీ సీఎం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉంటున్నామనే అక్కస్తోనే కూటమి నేతలు గుంటనక్క చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరుగా తమని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి కక్ష సాధింపు పనులు చేస్తే ఇక మీదట ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీరు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు ఎంతో మంది గిరిజనులు చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని మీద ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నిన్న చూస్తే కురుపాం హెడ్ క్వార్టర్ లో న్యూయార్క్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే ఫ్లెక్సీలను చింపేసి వాంటెడ్ గా, ఎందుకనంటే రోడ్డు మీద ఇలా పెడితే పోనీ ఎవరో ఆకతాయిలు చింపారు అనుకోవచ్చు, పైన ఎక్కడో కట్టిన ఫ్లెక్సీలను కూడా పీకలు కోసేసి మొహాలు కోసేసి జగన్మోహన్ రెడ్డి గారి మావి ఇవి కాదు రాజకీయాలు. ఇలాంటి రాజకీయాలు కాదు. ఇలాంటి పిరుగు పంద చర్యలు వద్దు. ఎవరు చేశారో వాళ్ళకి మేము చెప్తున్నాం. మేము 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాము, ఇక్కడ మంత్రిగా పనిచేసాం, 10 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఇక్కడ చేస్తున్నాం. అంతకు ముందు నుంచి మా మావయ్య గారు, మా హస్బెండ్ వీళ్ళందరూ రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు. హుందాతరమైనటువంటి రాజకీయాలు చేశాము. ఎవరికైనా మేలు చేశాము తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న మీరు మమ్మల్ని చూసి, మా ఫ్లెక్స్ చూసి, అంటే కట్అవుట్ చూసి కూడా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మీ యొక్క ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, లేకపోతే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకులుగా చెప్తున్నాం, మీ పెర్ఫార్మెన్స్ అనేది ప్రజలకి మేలు చేయడంలో చూపించండి. ఫ్లెక్సీలు దించేయడం, లేకపోతే శిలాఫలకాలు పగలగొట్టేయడం, మీకన్నా వ్యవస్థ పెద్దది మాది. మేము అంటే కంటి సైగ చేస్తే ఓ ఫ్లెక్సీ ఉంటదా, లేకపోతే ఓ శిలాఫలకం ఉంటదా? అయినా కూడా ఎప్పుడో 1950s లో, లేకపోతే విజయరామరాజు గారు గాని, థాటరాజు గారు గాని, వాళ్ళందరూ శిలాఫలకాలు ఈ రోజుకి కురుపాం కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. జయరాజు గారు గాని, లేకపోతే కోలక లక్ష్మణమూర్తి గారు గాని, అందరు శిలాఫలకాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? హుందాగా వ్యవహరించాం కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి శిలాఫలకాలు గాని, ఫ్లెక్సీలు గాని ఎప్పుడు కూడా కించపరిచేలా మేము బిహేవ్ చేయలేదు. పనితీరు మీద చూపించండి శ్రద్ధ. ఫ్లెక్సీలు దించడంలో కాదు, శిలాఫలకాలు పగలగొట్టడంలో కాదు. కనీసం ఇటువంటి చర్య ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ వాళ్ళని పిలిచి మీరు మందలించాలా. ఒక్కసారి మీరు మందలిచ్చుంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు. శిలాఫలకాలు పగలగొట్టినప్పుడే మా స్థానిక ఎంపీపీ గారు గాని, మిగిలిన ఎంపీపీలు, జడ్పీటీసీలు జడ్పీ మీటింగ్ లో
లో మెన్షన్ చేసిన తర్వాత అక్కడే ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. మంత్రి గారు అడిగితే నాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత కూడా ఎందుకు శిలాఫలకాలు పగిలాయి? పుష్పశ్రీవణి అనే పేరు కనిపిస్తే పాల్గొడేస్తున్నారు, పుష్పశ్రీవణి అనే పేరు కనిపిస్తే స్క్రాచ్ చేసేస్తున్నారు. ఎందుకు పుష్పశ్రీవణి అనే పేరు కనిపిస్తే ఎందుకు అంత భయం? మీరు గెలిచారు కదా, ప్రజలకు ఏం చేయాలో చూడండి. హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయండి. ఎవరైతే ఇలాంటి పనులు చీప్ పాలిటిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మందలించండి. ఇలాంటి చౌకబారు రాజకీయాలు చెయ్యొద్దు. ఒకటే చెప్తున్నాం, ఇలాంటి పనులు చేసి రెచ్చగొడితే, మేము చాలా హుందా రాజకీయాలు చేస్తున్నాం, ఇలాంటి రెచ్చగొడితే మీ అసమర్థ పనితీరు, మీ వైఫల్యాలు రోజు చెప్పామంటే తర్వాత మీ ఇష్టం. ఈ రోజు ట్రైబల్ ఏరియాలోని ఒక పథకం అందక, ఒక రూపాయి చేతికి అందక విలవిలలాడుతున్నారు ట్రైబ్స్. దాని గురించి చూడండి, అవి పట్టించుకోండి. విద్యార్థుల విద్యాభ్యాసానికి చేయూత అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పిలుపునిచ్చారు. పార్వతీపురం, మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం కస్తూరిబా పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం కస్తూరిబా పాఠశాలను కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. నూతన సంవత్సర వేడుకలలో తనకి బొకేలు తేవద్దని, పెన్నులు, పుస్తకాల వంటి ప్రయోజనకరమైనవి తీసుకురమ్మని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె సూచనల మేరకు బుధవారం ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన పార్టీ అభిమానులు, అధికారులు శుభాకాంక్షలు చెబుతూ నోటు పుస్తకాలు, పెన్నులు తీసుకువచ్చి ఆమెకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు అందిన పెన్నులు, పుస్తకాలను కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేటప్పుడు ఫ్రూట్స్, స్వీట్లు, ప్లాస్టిక్ రహితమైన బొకేస్ తీసుకువస్తున్నారని, అందుకు బదులు పెన్నులు, పుస్తకాలు, మొక్కలు తెస్తే విద్యార్థులకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, తెలుగుదేశం నాయకులు, కస్తూరిబా ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి రైతుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సేవలను చేరువ చేస్తూ బ్యాంక్ పురోభివృద్ధికి కృషి చేస్తానని బ్యాంక్ సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయనగరం కేంద్ర బ్యాంక్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టానని, బ్యాంక్ సేవలను రైతులకు, వివిధ వ్యాపార వర్గాలకు చేరువ చేస్తూ బ్యాంక్ కార్యకలాపాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం బ్యాంక్ బిజినెస్ 2100 కోట్లు ఉండగా మార్చి నెలాఖరుకు 2250 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే 4.8% ఉన్న ఎన్పీఏను 3 లోపు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సంవత్సరం మన యొక్క బిజినెస్ లెవెల్స్, బ్యాంక్ యొక్క బిజినెస్ లెవెల్స్ సుమారుగా 2100 కోట్లుగా ఉన్నది. బిజినెస్ లెవెల్స్ అంటే అందులో ముఖ్యంగా డిపాజిట్స్ 316 కోట్లు, రిమైనింగ్ 1800 కోట్లు లోనింగ్, ఈ రెండు కలిపి 2100 కోట్ల రూపాయలు సుమారుగా మన బిజినెస్, బ్యాంక్ యొక్క బిజినెస్ గా ఉంది. అయితే లాస్ట్ ఇయర్ 4.84 ఎన్పిఏ శాతం ఉండేది. దాన్ని ఈ సంవత్సరం మనం ఇంకా మన తాలూకా ఎన్పిఏ శాతం, ఏ బ్యాంక్ తాలూకా ఎన్పిఏ శాతం అయినా బిలో 5% ఉండాలి. ఆ బిలో 5% కు ఉండడం అనేది ఆ బ్యాంక్ తాలూకా టోటల్ బిజినెస్ మీద ఎఫెక్ట్ ఉంటది అనమాట. లోపు ఉంటేనే మంచి బిజినెస్ చేస్తున్నట్టుగా అర్థం అనమాట. కాబట్టి మనకి 3% మనం టార్గెట్ పెట్టుకున్నాం. బిలో 3% కి రావడం కోసం ఎన్పిఏకి మనం టార్గెట్ పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు మనం గోల్డ్ లోన్స్ ఉన్నాయి. గోల్డ్ లోన్స్ సంబంధించి బ్యాంకు చాలా బాగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 200 కోట్ల రూపాయలు మనం గోల్డ్ లోన్స్ కింద 9.95% కే గ్రాముకి 5200 రూపాయలకి మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సాకార మిత్ర ఎస్టీ అదర్స్ రుణాలు అంటారు, దానికి సంబంధించి ఎకరాకి 5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం. అలాగే మాక్సిమం ఒక మనిషికి 20 లక్షల రూపాయలు భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా అప్పిచ్చే విధంగా సహకార కేంద్ర బ్యాంకు ఇవాళ తన తాలూకా ఉనికిని చాటుకుంటుంది. ఇంకా అదే కాకుండా ఎస్హెచ్జీస్ అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి 20 లక్షల వరకు లోన్స్, అలాగే చిన్న సన్నకారు రైతులకు సంబంధించి క్రాప్ లోన్స్, అలాగే ఎన్ఎఫ్ఎస్ లోన్స్, పిఎంఈజీపీ లోన్స్, ఎల్టీ లోన్స్ అంటే షీప్స్, గోట్లు, అలాగే మైన్ ఇరిగేషన్, ఏవైనా అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేది ప్రతి రైతుకి కూడా తన తాలూకా సహాయ సహకారాలు ఈ జిల్లా రైతులకి అందించడంలో మన ప్రొడక్ట్స్ ద్వారా ముందుకు ఉందన్నమాట. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా
నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఫిబ్రవరి మొదటి వారంలోగా టిడ్కో ఇళ్లలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి ఆయన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏపీ టిడ్కో కాలనీల్లో వీలైనంత త్వరగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన గురువారం టిడ్కో కాలనీలను పరిశీలించారు. ముందుగా సోనియానగర్ టిడ్కో కాలనీని కలెక్టర్ సందర్శించారు. విద్యుత్ సదుపాయం, రోడ్లు, త్రాగునీటి వసతుల గురించి టిడ్కో మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ దాదాపు 90% మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. సుమారు 411 ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే వీధి లైట్ వేయాలని, ఇళ్ల చుట్టూ ప్రహారీ గోడని నిర్మించి ఆర్చ్ను నిర్మించాలని ఆదేశించారు. కాలనీలో దొంగతనాల నివారణకు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలన్నారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ వేయాలని, నెలాఖరులోగా పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకు లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించాలని, ఫిబ్రవరి మొదటి కల్లా లబ్ధిదారులతో ఇళ్లలో నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సారిపల్లి టిడ్కో కాలనీలోని ఇళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ 2880 ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అప్రోచ్ రోడ్డు, సీసీ రోడ్డు, రిటర్నింగ్ వాల్ నిర్మాణం కొంత పెండింగ్ లో ఉందని అధికారులు కలెక్టర్ కు వివరించారు. గత 6 నెలలుగా పనులు ఆపేసినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని, 4 రోజుల్లో అప్రోచ్ రోడ్డును, సుమారు 1.8 కిలోమీటర్ల మేర పెండింగ్ లో ఉన్న త్రాగునీటి పైప్ లైన్ ను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్ పెట్టుకునే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ టిడ్కో కాలనీల్లో వీలైనంత త్వరగా కనీస సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. లబ్ధిదారులు నివాసం ఉండే విధంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సమీపంలో నిర్మించిన సబ్స్టేషన్ను శుక్రవారమే ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల జాబితాలను కూడా మార్చేశారని, జాబితాలను తనిఖీ చేసి వారికి న్యాయం జరిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, మెప్మా పీడీ సత్యరాజు, టిడ్కో ఈఈ డివి రమణమూర్తి, విజయనగరం నెల్లిమర్ల తహసీల్దార్లు కోర్మనాథరావు, సుదర్శన్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దల నరసింగరావు, అవనాపు విజయ్, కర్రూతి నరసింగరావు, అనురాధ, బీజేపీ నాయకులు ఇమ్మంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టిడ్కో హౌసింగ్ కట్టాం. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ ఒకటి తయారు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది మార్చటం జరిగింది. అయితే అది విజయనగరంలోనే కాక విశాఖపట్నంలో కూడా వేరే చోట్ల కూడా జరిగింది. అయితే బెనిఫిషరీస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సర్టిఫికేట్ బెనిఫిషరీస్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చినాయి. అయినా కానీ వాళ్ళు మార్చేశారు. అయితే మార్చిన వాళ్ళకు కూడా అది ఎవరికి వెళ్ళిందో తెలీదు, వాళ్ళకి యాక్చువల్గా ఇల్లు ఉందా లేదో కూడా వాళ్ళకి తెలియదు. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా వాళ్ళు వైసీపీ ప్రభుత్వంకి అలవాటు పడిపోయి వాళ్ళు రిలాక్స్ అయిపోయి బెనిఫిషరీస్ లిస్ట్ ఈ రోజు తీసుకురాలేదు. ఎనీవే అది కూడా మనం అడిగాము. సో అది కూడా వాళ్ళు త్వరలోనే ఇస్తారు. అయితే ఈ ప్రత్యేకంగా ఇటువంటి సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి. నేను లేకపోయినా కూడా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయొచ్చు. ఎవరికి వెళ్తుంది, ఎవరికి వెళ్ళట్లేదు అనేది మనం పెద్దల నుంచి డైరెక్షన్ తీసుకొని ఏ విధంగా ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడైతే 3 బెనిఫిషరీస్ ఉన్నారు. మిగతా బెనిఫిషరీస్ కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ రెడీ అవుతే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు షిఫ్ట్ అవడానికి. అలాగే ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా ఒక అప్రాక్సిమేట్లీ 450 ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎలక్ట్రిసిటీ మీటర్స్
ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకు చాలా మందికి బిల్స్ కూడా వస్తున్నాయి, బేసిక్ అమౌంట్ బిల్స్ 60 రూపీస్ ఆ విధంగా వస్తున్నాయి, అప్రాక్సిమేట్లీ 60 or 20 అదే. సో ఈ విధంగా మనం దీనికి ఒక సొల్యూషన్ అనేది మనం ప్రయత్నం చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఒక ఆర్డర్లోకి తేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఇటీవల జరిగిన కందికొత్తల ఉత్సవాల్లో సాంబార్లో పడి రమేష్ మృతి చెందడం బాధాకరమని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం చెముడుగూడ గ్రామంలో బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం హెచ్ గ్రౌండ్లో ఇటీవల జరిగిన కందికొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్బులో పడి చెముడుగూడ గ్రామానికి చెందిన రమేష్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. రమేష్ మరణవార్త విషయం తెలుసుకుని గురువారం ఉదయం చెముడుగూడ గ్రామానికి వెళ్లి రమేష్ కుటుంబ సభ్యులను మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మలక్ష్మీపురంలో మృతి చెందిన రమేష్ కు 2 పిల్లలు, భార్య, నిండు గర్భిణితో ఉన్నారన్నారు. కందికొత్తల పండుగలో వేడి సాంబార్ టబ్లో పడి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుముట్టాడుతున్న రమేష్ దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ గాని, జిల్లా కలెక్టర్ గాని వెంటనే వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లయితే రమేష్ బ్రతికి ఉండేవాడని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు. ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రమేష్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైసీపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు పుష్పశ్రీవాణి తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఉన్నప్పటికీ సకాలంలో స్పందించకపోవడంతోనే రమేష్ మృతి చెందినట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దీనమయ్య, ఎంపీటీసీ లక్ష్మణరావు, సర్పంచులు గౌరీశంకర్రావు, చైతన్య స్రవంతి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రత, మత సామరస్యంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నుండి వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ దేశ సమగ్రతను, మత సామరస్యాన్ని, లౌకిక తత్వాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విజయనగరం ఎల్బీజీ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ప్రచార కరపత్రాన్ని విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యానికి, లౌకిక తత్వానికి పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మతోన్మాదం పెరుగుతోందని, దీనికి కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన పార్టీలు ఊతమిస్తున్నాయని విమర్శించారు. ప్రజలందరూ ఈ మతోన్మాద ప్రమాదాన్ని గమనించాలని, అందుకోసమే సిపిఎం విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఈరోజు మతం రాజకీయాలతో ముడిపెట్టి వీరు రాజకీయాలు చేస్తున్నారు. మతం వేరు, రాజకీయం వేరు. కాబట్టి ఈ రాజకీయాలు మతం చుట్టూ తిప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అనుబంధ సంస్థలు బజరంగ దళ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఆ సంస్థలన్నీ కూడా ఇంకొక నినాదం లేదు, ప్రజల సమస్యలు పట్టడం లేదు, రైతాంగ సమస్యలు పట్టడం లేదు, కార్మికుల సమస్యలు పట్టడం లేదు, దేశ ప్రజానీకం సమస్యలు పట్టడం లేదు, ధరల కోసం ఆలోచించడం లేదు, ఉద్యోగ ఉపాధి కోసం ఆలోచించడం లేదు. కేవలం మతం చుట్టూ రాజకీయాలు చేసి మొత్తం దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఈ పరిస్థితి ఈ రోజు నెలకొన్నది. అందుకని ఢిల్లీ నుండి గల్లీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యాన మొత్తం ప్రజానీకాన్ని ఈ విషయాలన్నీ చెప్పాలని, మతోన్మాద ప్రమాదాల నుంచి బయటపడాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవం అన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఎం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మరి పార్టీ సభ్యులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ఈ ప్రచారం చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అందుకని ఈ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం తీసుకుని మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ కూడా ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో కూడా మనం చూసాం రామతీర్థాల ఘటన, అనేక ఘటనలు. ఇక్కడ కూడా అటువంటి సామరస్యం సమస్య ఉంది తప్ప మత సమస్యలు ఇక్కడ లేవు. కానీ ఉత్తరాంధ్రలో కూడా అటువంటి మత సామరస్య సమస్యలు తీసుకొచ్చి కలిసి ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరినీ ఏకంగా ఉన్న అన్నదమ్ములాగా ఉన్న ఈ ప్రజానీకం మధ్యన చిచ్చులు పెడుతున్న పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా వచ్చింది. ఈ జిల్లాలాగా చాప కింద నీరులాగా మతం ఉన్మాదం పెరుగుతోంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జిల్లా ప్రజానీకం అప్రమత్తం కావాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, మత శక్తులు ఎక్కడున్నా ఈ శక్తుల్ని మనం ఎండగట్టాలని చెప్పేసి అందరం కలిసి ఉండేలాగా దేశ ప్రయోజనాల కోసం, స్వేచ్ఛ కోసం, స్వతంత్ర కోసం, రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం, ఉపాధి అవకాశాలు కల్పన కోసం మనమందరం దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి ఆ రకమైన కార్యక్రమం తీసుకోవాలని, మరి బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా మతోన్మాదం, హిందూయిజం, కాషాయీకరణ ఈ విషయాల పట్ల ఎక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా అదే విధానంలో, అదే పద్ధతిలో వెళ్తా ఉంది. అది సరైనది కాదు. ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావంతోనే సామరస్య
ఆదర్శంతో ఆవిర్భించింది, లౌకికతత్వం కలిగిన పార్టీ. మరి ఇటువంటి పార్టీ ఈ రోజు బీజేపీకి దాసోహం అవడం దురదృష్టకరం. అదే పవన్ కళ్యాణ్ కూడా అదే దాంట్లో వెళ్ళడం ఇంకా దురదృష్టకరం. కాబట్టి ఈ రోజు ప్రజలకు కావాల్సింది తిండి కావాలి, బట్ట కావాలి, ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. ఈ రకమైన సమస్యలను అనేక వెంటాడుతుంటే ఈరోజు మతం చుట్టూ, కులం చుట్టూ, ప్రాంతం చుట్టూ ముక్కలు చేసి చెక్కలుగా విడగొట్టి ఆ రకంగా భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, విజయనగరం జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి దాపరించడం అనేది ఇబ్బందికరం. అందుకని అందరి సహకారంతో నగర అభివృద్ధి చేస్తామని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన తన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అజెండాలోని అంశాలపై చర్చించి ఆమోదించారు. నగర అభివృద్ధి ధ్యేయంగా సంపూర్ణ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. అజెండాలో పొందుపరిచిన 20 అంశాలను చర్చించిన అనంతరం సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సర ప్రారంభంలోనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఆదాయ వనరులను పెంచుకుని నగర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి అందరి సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఫ్లోర్ లీడర్ ఎస్వి రాజేష్ మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులు, అధికారుల సమన్వయంతో నగర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రహదారుల పాక్షిక మరమ్మతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బీటీ, సీసీ రహదారుల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేందుకు నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించామన్నారు. అన్ని డివిజన్లకు 20 లక్షల రూపాయల చొప్పున అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, శంకర నారాయణరావు, రేగాన రూపాదేవి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వార్డు పర్యటనలో గుర్తించిన సమస్యలను వీలైనంత సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తామని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు అన్నారు. గురువారం 20వ డివిజన్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విజయనగరంలోని 20వ డివిజన్లోని మోకర అప్పారావు జంక్షన్ నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ కంటుబుక్త తవిట్రాజ్తో కలిసి ఆయన డివిజన్లో పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ముఖ్యంగా బలిజీవీధి ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారి మరమ్మతులకు గురైందని, దానిని తక్షణమే పునర్నిర్మించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిషనర్ పల్లి నల్లనయ్య సూచనలతో ప్రతి గురువారం వార్డు పర్యటనలు చేపడుతున్నామన్నారు. తమ పర్యటనలో గమనించిన క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. డివిజన్లలో పర్యటిస్తున్న పరిస్థితుల్లో టిఫిన్ దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని గుర్తించామన్నారు. ఇక నుండి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించుకోవాలని ఆదేశించామన్నారు. రహదారులపై నిరుపయోగంగా విద్యుత్ మోటార్ల సామాగ్రి, ఇతర వస్తువులు ఉండటాన్ని గమనించి తక్షణమే తొలగించాలని సంబంధిత వ్యక్తులకు తెలిపామన్నారు. కార్పొరేటర్ కంటుబుక్త తవిట్రాజు మాట్లాడుతూ వార్డు పర్యటనలో భాగంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తమ డివిజన్లో పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ వార్డులో చేపట్టామని, మిగిలి ఉన్న చిన్న సమస్యలు కూడా అధిగమించేందుకు అధికారుల దృష్టిలో పలు విషయాలను పెట్టామన్నారు. డివిజన్ కు 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. విశాఖపట్నం మద్దిలపాలెం దరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఆమె చంద్రబాబు పాలనను గజనీ పాలనగా అభివర్ణించి ప్రజలను మోసం చేసే విధానాలపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గత హామీలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ అమలు చేయలేదని, ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే హామీలు ఇచ్చినట్టు ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లో 1,25,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ 7 నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? 2,60,000 మంది వాలంటీర్లకి 5,000 రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ రోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు. ఎన్నికల టైంలో 5,000 ఎందుకు 10,000 ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మభ్యపెట్టి
ఈరోజు కనీసం 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకు ఒక డిఏ లేదు, పిఎస్సి కమిషన్ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఇస్తామని చెప్పారే. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు. ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు. అసలు జైల్లో ఉద్యోగులకైతే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట. ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. జగనన్న విద్యాంధ్రప్రదేశ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కనక మహాలక్ష్మి ఆలయంలో మహాకుంభాభిషేకం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు. ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి టిట్కో కాలనీలను సందర్శించిన కలెక్టర్ అంబేద్కర్. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. అన్ని వర్గాలను మోసం చేసింది. వైకాపా నాయకురాలు వరదు కళ్యాణి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.